హలో! ఈరోజు వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే చూసేద్దామా? హెల్త్ బాలేకపోవడం వల్ల లేట్‌గా లేసాను. ఇక ఆఫీస్‌కి కూడా ఫాస్ట్‌గా స్టార్ట్ అయిపోయాననమాట లేవగానే. నైట్ సోక్ చేసుకున్న డ్రై నట్స్ ఉంటే అవి కూడా తీసుకొచ్చుకున్నాను ఆఫీస్‌లో తిందామని. ఇక అవైతే తినేసి డే అయితే స్టార్ట్ చేశాను. మన హెల్త్ ఎలా ఉన్నా సరే వర్క్ అయితే చేయాల్సిందే కదా! ఇక వర్క్ అయితే స్టార్ట్ చేశాను. నాకు పెండింగ్ ఉన్న వర్క్ అంతా కూర్చొని కంప్లీట్ చేసుకొని మెయిల్స్‌కన్నిటికి రిప్లై ఇచ్చుకొని మీటింగ్స్ అయితే అటెండ్ అయ్యాను. నా పక్కన ఎప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా ఉంచుకుంటాను. అట్‌లీస్ట్ అలా అయినా వాటర్ కంటిన్యూయస్‌గా తాగి హైడ్రేటింగ్‌గా ఉంటామని. ఇక బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను అరౌండ్ 10:00కి తిన్నాను. మీటింగ్స్‌లో పడి మర్చిపోయాను అసలు బ్రేక్‌ఫాస్ట్ గురించి. బాగా ఆకలిగా అనిపిస్తే అప్పుడు టైం చూసేసరికి 10 అయిపోయింది. ఒక ఇడ్లీ, వడ, సాంబార్ అండ్ చట్నీ. తెచ్చుకున్న బ్రేక్‌ఫాస్ట్ అయితే చల్లగా అయిపోయింది. ఎప్పుడైనా కూడా సాంబార్ అనేది వేడి వేడిగా ఉంటే టేస్ట్ బావుంటుంది కాబట్టి, ఎలాగో మా ఆఫీస్‌లో ఎక్కడ పట్టినా ఓవెన్స్ ఉంటాయి కాబట్టి ఆఫీస్‌లో నుంచి ప్లేట్ తీసుకొని ఓవెన్‌లో హీట్ చేసుకొనైతే తినేసాను. ఇక నేను బ్రేక్‌ఫాస్ట్ తిన్నదే లేట్‌గా తిన్నాను. నాకింక ఆకలేయలేదు ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి. ఇక డైరెక్ట్‌గా 4:00కి ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే తాగేసాను. మైండ్ అంతా రిలాక్స్ అయిపోయిందనమాట. కొంచెం బాడీ కూడా ఆ టైంకి సెట్ అయిందనిపిచ్చింది. అండ్ ఆఫీస్ నుంచయితే పీజీకైతే వెళ్ళిపోతున్నాను. నైట్‌కి డిన్నర్ అయితే వైట్ రైస్, మునక్కాయ ఆలు కర్రీ విత్ గొట్టాలైతే పెట్టారు. మేమైతే వీటిని గొట్టాలంటాం. మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరేం తిన్నారు ఈరోజు నైట్ డిన్నర్‌కి? కామెంట్ చేసేయండి.